నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. బాపట్ల డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ సభ్యులు సంతోష్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గోపినాథ్. తెలుగు భాషలో సుసంపన్నం చేసిన వారిలో ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ప్రముఖులు. ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. బాపట్ల జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఏ మేర పనులు పూర్తి చేశారో సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు మరియు గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు విభిన్న ప్రతిభావంతులు మరియు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ ఏడీ సువర్ణ, సిపి ఓఏఎస్ రాజు, పీడీలు డిఆర్డీఏ డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ బి సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్, సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, డిఈఓ శ్రీనివాస, మార్క్పేడ్ డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరందామరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిని పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ జగన్మోహన్, డిఎం శ్రీ లక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, బీసీ శాఖల అధికారులు శివలీల, డిఎఫ్ఓ రవిశంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజా దేబోరా, డిఈఓ శ్రీనివాస్, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిని మాధవి, మత్స్యశాఖ ఏడి గాలిదేవుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషను సుసంపన్నం చేసిన వారిలో ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ప్రముఖులు అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. బొడ్డుపల్లి పురుషోత్తం శత జయంతి సందర్భంగా బుధవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఏవివి ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భాషా శాస్త్రవేత్తగా, వ్యాకరణవేత్తగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అద్వితీయమైనవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన తెలుగు వ్యాకరణం, భాషాశాస్త్ర పరిచయ గ్రంథాలు రచించారన్నారు. బాల వ్యాఖ్యాన గ్రంథాలు ప్రచురించారు. మొత్తం 30కి పైగా పుస్తకాలు రాశారని గుర్తు చేశారు. ఆయన బాపట్లలో జన్మించడం, బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. పురుషోత్తం నేతృత్వంలో 18 మంది పిహెచ్డి పట్టాలు పొందారని, బాపట్లలో ఆయన నివసించిన వీధికి బొడ్డుపల్లి వారి వీధిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవివి ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎడ్ల సత్యవతి, ఉపాధ్యాయులు మాచిరాజు, దుర్గా, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషను సుసంపన్నం చేసిన వారిలో ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం అగ్రగణ్యులు. భాషా శాస్త్రవేత్తగా, వ్యాకరణవేత్తగా ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు విశిష్టమైనవి. తెలుగు భాషలో అనేక పరిశోధనలు చేశారు. దాదాపు 30 గ్రంథాలు రచించారు. ఆయన తెలుగు వ్యాకరణ సిద్ధాంతాలు ఆయన రూపొందించారు. 1963లో బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో మొట్టమొదటి అధ్యాపకుడిగా, తెలుగు అధ్యాపకుడిగా ఇక్కడ పనిచేశారు 63లో. తర్వాత కొంతకాలం తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా, ఆయన నేతృత్వంలో 18 మంది పిహెచ్డీ చేశారు. ఎంతోమంది ఎంఫిల్ చేశారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు నిర్విచ్ఛనీయమైన. ఆయన ఇక్కడే బాపట్లలోనే పుట్టారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పనిచేశారు మొట్టమొదట. ఆయన వీధి కూడా ఇక్కడ మన ఏవివి హై స్కూల్ పక్క వీధి, బొడ్డుపల్లి వారి వీధి.
వారి కుటుంబం అనేక మంది అక్కడ ఉండేవారు. బొడ్డుపల్లి వారి వీధి దాన్ని మనం నామకరణం కూడా చేసాం. బోర్డు ఉండేది మొన్నటి వరకు, మరి ఇటీవల అది అక్కడ ఉండే మన ఈ పాత ఎనపగొట్టు ఈ లారీలు వాళ్ళు బ్యాక్ చేసుకునేటప్పుడల్లా ఆ బోర్డును పడగొట్టేవారు. 2-3 సార్లు పెట్టాం. అటువంటి గొప్ప భాషాశాస్త్రవేత్త, వ్యాకరణవేత్తకు ఆయన శత జయంతి ఈ రోజున, శత జయంతి సందర్భంగా మనం ఈ రోజున ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ వారి బాటలో మనమంతా నడవాలని కోరుతాం. చింతాయిపాలెం గ్రామానికి చెందిన హైవెండ్ హై స్కూల్ విద్యార్థి లుక్కా గణేష్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి నూజివీడు IIITలో సీటు పొంది తన సత్తా చాటాడని డైరెక్టర్ పెదమల్లు చాందిని తెలిపారు. కర్లపాలెం మండలంలో 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 3 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా యాజలి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1 విద్యార్థికి, ప్రైవేట్ పాఠశాలలు 3 ఉండగా ఒక్క హైవెండ్ హై స్కూల్ విద్యార్థి లుక్కా గణేష్ మాత్రమే IIIT నూజివీడులో సీటు సాధించారన్నారు. మా విద్యార్థి గణేష్ IIIT సీటు సాధించడం పాఠశాలకు, గ్రామానికి, మండలానికి, తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో టపాసులు కాల్చి సంబరాలు చేశారు. విద్యార్థి గణేష్ను ఎంఈఓలు మనోరంజని, విజయశ్రీ, తహసీల్దార్ రవీంద్ర కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఎస్ఐ రవీంద్రబాబు, బ్యాంక్ మేనేజర్లు తిరుపతమ్మ, మనీష, డాక్టర్ గోపీచంద్, ఎండీ సాయి మహేంద్రబాబు, డైరెక్టర్లు వెంకటజ్యోతి, ఆంజనేయ ప్రసాద్, చాందిని, చైర్మన్ ఉదయ చంద్రరావు, ఉపాధ్యాయులు తదితరులు గణేష్ను అభినందించారు. హై స్కూల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాము. మేము మా హైవెండ్ హై స్కూల్ విద్యార్థి, మా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామం గౌడపాలెం వాస్తవ్యులు లుక్కా నగేష్ బాబు, అనూష దంపతుల ముద్దుల కుమారుడు లుక్కా గణేష్ IIITలో న్యూజివీడులో సీటు సంపాదించాడు. హైవెండ్ హై స్కూల్లో అత్యధిక మార్కులు 576 మార్కులు సాధించడమే కాకుండా IIIT న్యూజివీడులో సీటు సాధించి మా గణేష్ సత్తాని చాటాడు. ఈ అందరికీ కూడా, మండల ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. మా మండల ప్రజలందరి తరపు నుంచి, మా చిన్నారుల తల్లిదండ్రుల తరపు నుంచి, మా హైవెండ్ హై స్కూల్ తరపు నుంచి, యాజమాన్యం అందరి తరపున, ఉపాధ్యాయులందరి తరపున కూడా మా గణేష్కి శుభాభినందనల్ని, శుభాశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మా హైవెండ్ విద్యార్థి IIITలో న్యూజివీడు IIIT సీటు సాధించడం మా హైవెండ్ హై స్కూల్కి మాకు ఎంతో గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా గణేష్ బాబుని, మా ఉపాధ్యాయులే కాకుండా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్, డిఈఓ శ్రీనివాస్ గారు, అలానే మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, మా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి కూడా మా హైవెండ్ హై స్కూల్ తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి కృతజ్ఞతలను కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మా పాఠశాల నుంచి విద్యను అభ్యసించే మరెందరో విద్యార్థులు గణేష్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా IIIT సీట్లు మరిన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా గణేష్ IIITలో న్యూజివీడులో సీటు సాధించడానికి కృషి చేసిన డైరెక్టర్స్, ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ బాపట్ల వెళ్లే రహదారి పక్కన స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు వాటిల్లే సింగిల్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా గోనె సంచులను ఉపయోగించాలన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామానికి వారానికి ఒక రోజు వచ్చే స్వచ్ఛరథంకు పాత ప్లాస్టిక్, గాజు కాగితాలను ఇచ్చి వాటి స్థానంలో విలువను బట్టి సమానమైన నిత్యావసర వస్తువును తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెము బాపట్ల హైవేలో ఉన్నటువంటి ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్త అంతా కూడా తొలగించే కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో ఈరోజు స్వచ్ఛపదం కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఆలోచన. కాబట్టి
ప్రజలందరూ కూడా సహకరించండి. చెత్తని ఎక్కడంటే అక్కడ వేసి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దు. వాతావరణము కలుషితం చేసుకురాకూడదు. ప్లాస్టిక్ని నిషేధించమనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఉపయోగించకుండా ఉండాలి. అదేవిధంగా చెట్లు నాటాలి. రాబోయే రోజుల్లో వర్షాలు పడాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటండి. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ చుట్టుపక్కల మీ ఇల్లు, మీ పరిసరాలను, మీ బజార్లను కూడా శుభ్రంగా ఉంచుకొని ఈ గ్రీన్ అంబాసిడర్స్ వస్తారు కాబట్టి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా గ్రీన్ అంబాసిడర్స్కి ఇవ్వండి. అదేవిధంగా స్వచ్ఛరథం వారానికి ఒకసారి మీ ఇంటికి వస్తుంది కాబట్టి స్వచ్ఛరథానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా స్వచ్ఛరథానికి ఇచ్చి మీరు డబ్బులన్నీ తీసుకోవచ్చు, నిత్యావసర వస్తువులన్నీ తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి ఆలోచన, ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు ఉన్నారనే ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మాలో పాలుపంపులు పొందుపుచ్చుకొని మాతో పాటు మీరందరూ కూడా సహకరిస్తే గ్రామాలు కూడా శుభ్రంగా ఉంటాయని ఆలోచనతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు. కర్లపాలెం పీహెచ్సీలో గోపీనాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు, వర్షాభావ ప్రభావాలు భిన్నంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు కాచి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. మండల పరిధిలో అందరి ఇళ్ల దగ్గర డాక్టర్ నెంబర్ రాసి పెట్టామని, ఏమైనా అపోహలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చునని, ఆరోగ్యంపై అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్ని సందర్శించాలని కోరారు. ఈ మనకి క్లైమేట్ వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్టు ఈసారి మనకి అబ్నార్మల్గా రెయిన్ఫాల్ అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి అబ్నార్మల్గా టెంపరేచర్స్ కూడా రేస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అబ్నార్మల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్స్ ఉన్నట్టుండి ఎక్కువ అవడం, మళ్ళీ ఆ మరుసటి రోజే మళ్ళీ వర్షాలు పడటం, ఇలా ఉండటం వల్ల మనకి చాలా ఈ సీజనల్ డిసీజెస్ అనేవి కొంచెం ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్ డిసీజెస్ అంటే మనకి ఎక్కువ ఈ వర్షాకాలం కావచ్చు, ఇవి వచ్చినప్పుడు మనకి టైఫాయిడ్ ఫీవర్ రావడానికి కానీ, తర్వాత ఇలా టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఎక్కువగా మనకి డెంగ్యూ లాంటి ఫీవర్స్ రావడం కానీ, జ్వరాలు, డెంగ్యూ లాంటి జ్వరాలే కాకుండా వేరే మనకి ఏదైనా కుట్టడం వల్ల వచ్చేటటువంటి జ్వరాలు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కాచి వడపోసిన నీళ్లు తాగడం అన్నది ప్రథమం. అది దాదాపుగా మనకి చాలా వరకు ఈ వాటర్ ద్వారా వచ్చేటటువంటి జ్వరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అరికట్టడానికి అది చాలా ఇంపార్టెంట్. కాచి వడపోయడం. తర్వాత వాటర్ని తాగేటప్పుడు కానీ ఎక్కడ తాగుతున్నాం అంటే, బోర్వెల్స్లో తాగుతూ ఉంటారు చాలామంది బయట. ఈ ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బయట ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తాగండి. ఏముందిలే అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తోడుకొని మాత్రం తాగద్దు. అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే, దోమల నుంచి మనకి ఈ సీజన్లో జ్వరాలు మొదలవడం అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ కానీ, లేకపోతే మీ ఇంట్లో వాడినటువంటి ఈ మన టైర్లు కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లు వెనకాల ఉన్నటువంటి ఈ ఫ్రిడ్జ్లు వాడరు చాలామంది. దానికి వెనకాల ఉన్నటువంటి బాడలో నీరు ఉండిపోతుంది. దాని తర్వాత కూలర్స్, వీటన్నిటిలో కూడా దోమ లార్వా నిల్వ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో మీ పరిసరాలు కావచ్చు, మీ ఇంట్లో ఈ పూల కుండీలు కావచ్చు, వాటిల్లో వాటర్ స్టాగ్నేషన్ అంటే నిల్వ ఉండకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఏదైనా నిల్వ ఉంటే ఎమ్మటే ఆ వాటర్ని పోసేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ని పట్టుకుంటూ ఉండండి. 2-3 రోజులు 3-4 రోజులు నిల్వ ఉంచొద్దు. చిన్న చిన్న కొబ్బరి చెప్పుల్లో కూడా ఈ నీరు నిల్వ ఉండటం వల్ల లార్వా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల డెంగ్యూ వ్యాధి రావచ్చు. కాబట్టి ఈ జ్వరాల బారి నుంచి, తర్వాత ఇంకొకటి కర్లపాలెం మండలంలో ఎక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి ఎలుకలు ఈ సీజన్లో చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలుకల బారి నుంచి కూడా మనకి ఏదైనా వ్యాధులు రావచ్చు. కాబట్టి మీ ఇంటి చుట్టూ కానీ, మీ ఇంట్లో కానీ ఈ ఎలుకల గుంతలు ఏదైనా ఉంటే ఆ ఎలుకల గుంతల్ని పూర్తి చేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలుకల ద్వారా కూడా మనకి
కొన్ని జ్వరాలు రావడానికి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రెప్ టైఫస్ లాంటివి మనం అరికట్టాలి అంటే మన ఇంట్లో ఎలుకల గుంతలు పూడ్చుకోండి. ఎలుకలు ఎక్కడైనా ఉంటే ఎలుకలను చంపేసేటటువంటి మార్గాలు ఎంచుకోండి. ఈ రొడెంటిసైడ్లు అని అంటాము. సో ఎలుక మందులు పెట్టుకోవటము, ఎలుకటి గుంతలు తీసి ఎలుకల గుంతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గుంతల్ని పూడ్చుకోవటం, ఇవన్నీ చేసుకోండి. తర్వాత ఇంకోటి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ వ్యాధి వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కర్లపాలెం ఉంది. మీకు మీ ఇంటి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద కూడా డాక్టర్ గారి నెంబర్ రాశాము, ఆ ఏఎన్ఎం నెంబర్ రాశాము, ఎంఎల్హెచ్పి గారి నెంబర్ రాశాము, ఆశా నెంబర్ రాశాము. మీకు ఏ వైద్య సహాయం కోరటం, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఏ ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఇమీడియట్గా మీరు వైద్యాధికారి నెంబరు మీ ఇంటి మీదే రాసి ఉంది, ఈ మండలంలో ప్రతి ఇంటి మీద. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైద్య సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి అపోహలు ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మా వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లాలో 2026-27కు సంబంధించి పంటల బీమాపై వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు పంటల బీమా పథకం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు పక్షపాత ధోరణి అవలంబించకుండా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామంలోని గ్రామ దేవత శ్రీ రణంకమ్మ తల్లి వార్షిక కొలుపులు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూల కత్తెర పావనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమ్మెట బాలకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి, పిట్టు వెంకటరామిరెడ్డి, నంగు పీతాంబరరెడ్డి, సమ్మెట శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిండు ఏడుకొండలరెడ్డి తదితర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ సభ్యులు సంతోష్ డిమాండ్ చేశారు. బాపట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. 396 జీవోల వలన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ఆలోచనలు ఉందని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్ఎస్కే కేంద్రాలు 396 జీవోని రద్దు చేయాలని మా రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అందరూ కూడా పిలుపు మేరకు మేము ఈ రోజున 3వ రోజున పెన్ డౌన్ చేయటం అయింది. మా డిమాండ్ ఏంటంటే మా వ్యవస్థలో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వ్యవస్థను పట్టగొట్టి మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దు, అది మా డిమాండు. ఆర్ఎస్కే కేంద్రాల్లో పెట్టి కక్షిదారులకి సేవా కార్యక్రమం చేద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా ఇప్పటి వరకు కక్షిదారులకి మేము అందరూ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ సేవలు అందిస్తున్నాము. కక్షిదారుల నుండి ఎటువంటి కంప్లైంట్ లేకుండా మీరు స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఆర్ఎస్కే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్ఎస్కే కేంద్రాల వలన డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేదని మౌఖికంగా చెప్తున్నారు. కానీ కక్షిదారులు మీరు పెట్టినటువంటి వ్యవస్థలో దాని ప్రకారం దస్తావేజులు అక్కడే మీరు సబ్మిట్ చేసుకొని, అక్కడే చేయించుకొని, అక్కడే పీడీ చేసుకొని, అక్కడే అన్నీ చేయించుకోమని చెప్తున్నారు. అటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించుకోవాలి. డాక్యుమెంట్ రైటర్ల కన్నా ప్రజలకే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్కే విధానం అనేది బయట దస్తావేజులు మనం ఏ విధంగా అయితే ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అదే పద్ధతి అనేది పూర్తిగా అసలు డిస్కంటిన్యూ చేస్తూ ఈ ఆర్ఎస్కే కేంద్రాల్లో వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫిక్స్డ్ ఫార్మాట్ వల్లే రిజిస్ట్రేషన్ అనేది కొనసాగించబడుతుంది. ఈ ఒక దస్తావేజ్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క దస్తావేజుకి ఒకే లైన్స్ వాట్స్ రావు, ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మేమైతే దస్తావేజు లేఖలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళ అనుభవపరంగా ఏ దస్తావేజు ఎలా రాస్తే బాగుంటుంది, ఎలా అయితే ఉంటుంది, దానికి ఎంతమంది వారసులు ఉన్నారు, ఏంటి, ఎప్పటికైనా దాని మీద ఎటువంటి సవరణలు కానీ ఏమీ లేకుండా లిటిగేషన్ లేకుండా చేసే ప్రయత్నంలో మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆర్ఎస్కే కేంద్రాలు పెట్టే బదులు అనుభవం ఉన్న దస్తావేజు లేఖలకు లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఏమైనా కేంద్రాలు ఏమైనా చేసుకుంటే మాకు ఉపాధి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్కే విధానాన్ని పెట్టి ప్రైవేటీకరణ చేస్తూ
ఇప్పుడు మేము బతుకుంటున్నాం, వాడి మీద బతుకుతున్నాం. ఇప్పుడు మాకు అటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. దీనివల్ల మేము నష్టపోతున్నాం, మాతో పాటు మా అసిస్టెంట్లు నష్టపోతారు, మా DTP ఆపరేటర్లు నష్టపోతారు. అట్లాగే స్టాంప్ వెంటర్లకి ఉండే కొద్ది వాళ్ళకి పని ఉండదు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మేము ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేసి వాళ్ళకి దస్తావేజులను తయారు చేయడం జరుగుతుంది. రేపు ఇట్లాంటి RSK కేంద్రాలు వస్తే ఎవరు ఎట్లా చెప్తారు ఏంటి అనేది, రోజుకి ఎన్ని దస్తావేజులు చేస్తారో తెలీదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాకు ఒక కార్యాలయం అని చెప్తున్నారు. బాపట్ల జిల్లాలో కేంద్రం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు రోజుకు ఒక 100 దస్తావేజులు తయారు చేయాలని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రతి దస్తావేజు లేక చేస్తేనే రోజుకి 100 జరుగుతాయి. ఒక RSK కేంద్రం రోజుకి ఎన్ని దస్తావేజులు తయారు చేయగలరు? ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కొంచెం దస్తావేజుల లేఖలకి సానుకూలంగా ఉండి దస్తావేజుల లేఖలకి లైసెన్స్లు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. బాపట్ల డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ సభ్యులు సంతోష్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గోపినాథ్. తెలుగు భాషలో సుసంపన్నం చేసిన వారిలో ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ప్రముఖులు. ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ PC సాయిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.